వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో సునీల్ నాయక్ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. సుమారుగా 60 ప్రశ్నలు సంధిస్తే కొన్నిటికి సమాధానం చెప్పి కొన్నిటికి మౌనం ప్రదర్శిస్తూ సాగదీర్ధంతోనే వ్యవహరిస్తున్నాడు సునీల్ నాయక్. రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేయమని ఎవరు చెప్పారంటే ఉన్నతాధికారులు చెప్పారంటూ లీక్ అయితే ఇచ్చాడు. ఎవరా ఉన్నతాధికారి? ఆ ఉన్నతాధికారికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు? సునీల్ నాయక్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ వచ్చే అవకాశం ఉందా? వాయిదా పడే అవకాశం ఉందా? బెయిల్ రాకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సునీల్ నాయక్ విచారణ 5వ రోజు చేరింది. 60 ప్రశ్నలు సంధిస్తే 10-15 ప్రశ్నలు సమానం చెప్పి మెథాడని దాటవేద్దామని ప్రదర్శించాడు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే టార్చర్ చేశారంటున్నాడు. ఎవరా ఉన్నతాధికారులు ఏమంటారు? జగన్ రెడ్డి హస్తం ఉండే అవకాశం ఉందా? బెయిల్ పిటిషన్ మీద తీర్పు వచ్చే అవకాశం ఉందా? ఎట్లా చూస్తారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఖల్నాయక్ సునీల్ నాయక్, ఆయన పేరే ఖల్నాయక్గా ఇవాళ మీడియాలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు సునీల్ నాయక్ భవితవ్యం ఎలా ఉండబోతాం? ఈరోజు వచ్చేటటువంటి జడ్జిమెంట్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తే అరెస్ట్ తప్పదా? చేయొచ్చు సార్, అరెస్ట్ చేయొచ్చా? అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక తిరస్కరించారు అంటే పరారీలోకి వెళ్ళిపోతాడా? జనరల్గా ఏంటంటే గత 4-5 రోజులుగా ఉదయం 10ంటికి పిలుస్తున్నారు, 5ంటికి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ తీర్పు 5 తర్వాత వస్తే పరారీయా? అంటే అతను కస్టడీలో ఉన్నప్పుడే హైకోర్టు తీర్పు ఇస్తే ఇక అరెస్ట్ చూపిస్తారా? ఈ కేసులో అతను A7, ఇది రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో తను ఏమంటాడు, అసలు నా పేరు FIRలో లేదంటాడు. దానిపైనే హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఏది అసలు సుప్రీంకోర్టు కానీ రఘురామకృష్ణ చిత్రహింసల కేసు FIRలో లేకపోతే పేరు చేర్చకూడదన్న చేర్చవచ్చు అనేది కూడా ఈయనకి తెలియదా? అంటే ఒక IPS అధికారికి ఆ మాట అన్నాడంటే ఆయనకి IPS గురించి తెలిసి ఉండకపోవచ్చు బహుశా. అంటే JPSఆ అట్లాగే ఉంది ఈయన. అంటే ఇప్పుడు 20 ఏళ్ల నీ అనుభవం ఇదా మీకు నేర్పింది? అంటే ఇప్పుడు జగన్ చేతుల్లో ఇతను పావయ్యాడా? జగన్మోహన్ రెడ్డిని ఇతను వాడుకున్నాడా? ఇతను మనం అడిగిన ప్రశ్నలు దామోదరం గత 4 రోజులుగా జరుగుతుంది. రోజుకు ఒక 60-70 ప్రశ్నలు వేస్తున్నారు. DIG స్థాయి అధికారి అసలు కస్టడీ టార్చర్ రూమ్కి రావడం ఏంటి? ఒక ఖైదీ కస్టడీలో ఉన్నప్పుడు DIG స్థాయి అధికారి అక్కడికి వస్తాడా? నేను పక్క రూమ్లో కూర్చున్నా నాకేం తెలియదు అంటాడు. అంటే మీరు పక్క గదిలో కూర్చున్నారు, పక్క గదిలో కూర్చున్నప్పుడు అరుపులు మీకు వినపడలేదని చెప్పాడు మీరు అన్నట్టుగానే. అంటే చిత్రహింసలు జరగలేదని చెప్పాడు. మరి సెంట్రీ మరి గావు కేకలు, అరుపులు, అక్కడ ఉన్న 4 కానిస్టేబుళ్ళు విన్నారని వాంగ్మూలం. ఆ 4 కానిస్టేబుళ్ళు సెంట్రీ వాంగ్మూలం అతని దగ్గర పెట్టారు. వాళ్ళకి వినపడ్డ అరుపులు నీకు వినపడలేదా అని అడిగాడు. అంటే ఇప్పుడు ఇంతకీ సునీల్ నాయక్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా దామోదరం? ఆ ఫోన్లో ఏముంది? ఆ ఫోన్లోనే వీడియో కాల్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అనేక ప్రశ్నలు హ్యాండ్ ఓవర్ చేశాడండి. అది ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ బయటకు వస్తాయి ఈరోజు రేపట్లో. ఇప్పుడు దామోదరం ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 4 రోజులుగా అతను అడిగిన ప్రతి ప్రశ్నకి ఇతని సమాధానం ఏంటి? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి చేశాను. మీరు అన్నట్టుగా ఈయనపై ఉన్నతాధికారి ఎవరు? సునీల్ కుమార్. ఆయనే కదా CID చీఫ్. అంటే సునీల్ కుమార్ పేరు చెప్పకుండానే చెప్పాడా? సునీల్ కుమార్కి సునీల్ నాయక్కి ఉన్న బంధం ఏంటి? జగన్ బంధం అండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా సునీల్ కుమార్ సూచన మేరకు ఇక్కడికి వచ్చాడా డిప్యుటేషన్ పైకి? జగన్మోహన్ రెడ్డే అడిగాడా? అంటే జగన్మోహన్ రెడ్డితో సునీల్ నాయక్ బంధం, ఆ కుటుంబం, వాళ్ళ నాన్న లాలీపురం ఏంటది తండా సర్పంచ్గా పల్నాడు జిల్లాలో కారంపూడి, ఆ వినుకొండ ఆ ప్రాంతంలో వైసీపీ నాయకుడిగా వీళ్ళ నాన్న ఎవరు మరి సునీల్ నాయక్ తండ్రి. అంటే వైసీపీతో వాళ్ళకున్న బంధం. జగన్ సీఎం కాగానే అతను డిప్యుటేషన్పై రావడం, నీ అంతటా నువ్వు జగన్ సేవ కోసం వచ్చావా, లేదు జగన్మోహన్ రెడ్డి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడా? సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చాలా మందిని బయట నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నాడు. అంటే ముందే ముఖ్యమంత్రి అయిపోతానని ఊహించుకుని అంతా ప్రిపేర్ చేసుకున్నాడు అంటారా గ్రౌండ్ వర్క్ అంతా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ మీదకి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఏమైనా వెంటనే తెచ్చేసుకున్నాడు. ఏది అతను ఏదో వచ్చినా కూడా ఎక్కడో ఇరిగేషన్లోనో ఎక్కడో పెడదామని అప్పటి CS LV సుబ్రహ్మణ్యం అంటే కాదు కూడదు అని జగనే సంతకం పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టారు. 2 పోస్టులు ఇచ్చారు అతనికి. లేదు వెంకటరెడ్డి, అతను ఎక్కడ కోస్ట్ గార్డ్స్లో ఉన్నాడు, డిఫెన్స్లో ఉన్నాడు ధర్మారెడ్డి, అదేదో ఎస్టేట్ ఆఫీసర్గా. అతన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి EO చేసుకున్నాడు. అంటే జగనే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి తెచ్చుకున్న ఈ బృందంలో నువ్వు కూడా ఒక సభ్యుడివా? దోపిడీకి ముందే స్కెచ్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సునీల్ నాయక్ కూడా ఇవాళ జగన్ సెలక్షనా? లేదు సునీల్ కుమార్
తను తెచ్చుకున్నాడని నిన్ను నమ్మిన బంటుగా. ఎందుకంటే 5 రోజులుగా పివి సునీల్ కుమార్ సైలెన్స్. మామూలుగా సునీల్ కుమార్ ఏంటి ట్వీట్లు పెట్టేవాళ్ళు. ఈ 4-5 రోజులుగా ఒక ట్వీట్ చూడలే మనం. లేదు ఆయన ఒక ఛానలే పెట్టినట్టున్నాడు, ఛానల్ పెట్టారు, లేదు వీడియోలు కూడా చూస్తున్నారు. అంటే ఆయన పైన ఇంకొక 6 నెలలు సస్పెన్షన్ కొనసాగించారు. ఖాళీ టైంలో ఖాళీగా ఎందుకులే అని చెప్పి వీడియో చేసుకుంటా కూర్చొని రిటైర్ అయ్యేదాకా ఇక నేను సస్పెన్షన్లో ఉన్నానని ఆయన కూడా వీడియోలు చేస్తున్న. దీంట్లో ఈ 4-5 రోజులు సునీల్ నాయక్ ఇంట్రాగేషన్, సునీల్ కుమార్ సైలెన్స్. అంటే రేపొద్దున సునీల్ కుమార్ని పిలుస్తారా మళ్ళా విచారణ? ఏది సునీల్ నాయక్ ఇచ్చిన ఈ వాంగ్మూలాలు అతని దగ్గర పెట్టి ప్రశ్నిస్తారా? ఎందుకంటే ఆయన A1 చిత్రహింసలండి. ఏది రఘురామకృష్ణరాజుని ఆ రోజు పుట్టినరోజు నాడు ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో అసలు పెడరెక్కలు విరిచి కట్టి అరికాళ్ళు పగలగొట్టారు. రబ్బర్ లాఠీలతో లేకపోతే బెల్టులతో అసలు మొత్తం 2 మడాలు అసలు ఇరిగిపోయినాయి. ఆ ఎడమ మడం ఇరిగిందంట. నెక్స్ట్ ఆ వేలు ఎలాడుతోంది, అసలు ఇరిగిపోయి. ఆయన అసలు కొట్టి మళ్ళీ నడిపించారు. కొట్టడం మళ్ళీ నడిపించడం, కొట్టడం నడిపించడం. అంటే ఏంటి? దెబ్బలు తెలియకుండా ఉండటం కోసం. ఇక నడవలేని పరిస్థితుల్లో మరుసటి రోజు మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టారు. అతన్ని చూసి మ్యాజిస్ట్రేట్ ఆ కుంటటం, ఆ నడవలేకపోవటం, అసలు బోన్లో నుంచోలేని పరిస్థితి. వెంటనే టెస్ట్కి పంపమన్నాడు. ఎవరు? మ్యాజిస్ట్రేట్. అతనికి మెడికల్ టెస్ట్ చేయమని ఆయన ఇస్తే ఆదేశాలు, వాటిని సవాల్ చేస్తాడు పొన్నవోలు. అప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ మీదకి ఎగబడ్డాడు. ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆ రోజు హైకోర్టులో ఆర్టికల్ 216 అంటూ అసలు ఆయన మ్యాజిస్ట్రేట్కి ఏం తెలుసు అని ఆయన పెద్దగా అరిస్తే నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమనాథ్ ఆశ్చర్యపోయారు. అదేంటి, ప్రభుత్వ న్యాయవాది కదా, అతను మ్యాజిస్ట్రేట్ మీద అరుపులేంటి, ఇది ఒక పెద్ద వింతగా ఉంది అని సుప్రీంకోర్టు జస్టిస్. మరి ఆ విక్రమనాథ్ ఆయన ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అందరూ ఇందులో దోషులే. ఏది ఈ కేసులో రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో ఇప్పుడు మనం అంటోంది అదే. ఏంటి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా మళ్ళీ పిలుస్తారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆయన A2 దీనిలో ఇంటెలిజెన్స్ చీఫ్గా. వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే కదా ఈ బృందం అక్కడికి వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన నేపథ్యంలో. A3 జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఎప్పుడు ఇస్తున్నాడు? దామోదరం నోటీసులు ఇవ్వాలి, పిలిచి ఇంట్రాగేషన్ చేయాలి. ఇప్పుడు తాడేపల్లికి పంపిస్తాడా, లేదు కర్ణాటక వెళ్తాడా? యలహంక మొన్న బీహార్ వెళ్ళినట్టు. ఇప్పుడు బీహార్లో ఏది సునీల్ నాయక్ని తీసుకురావడం కోసం అక్కడ ఒక పెద్ద యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇతను కూడా యలహంకలోకి వెళ్ళి తీసుకొస్తాడా, ఇక్కడే ఇస్తాడా? సార్, బీహార్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అరెస్ట్ చేయవద్దు మా అధికారిని అని చెప్పి ఇవాళ అరెస్ట్ చేయవచ్చా? ఆ నోటిఫికేషన్ అట్లా పెండింగ్లో ఉండగా హైకోర్టే చెప్పింది కదా. ఏమని? ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బలవంతపు చర్యలు వద్దన్నది కానీ మీ కోర్టు. ఇప్పుడు దాని మీద కూడా ఈరోజు జడ్జిమెంట్ ఉంటుంది. ఏది ఇక్కడ ఏ కోర్టు కూడా ఇవాళ దోషిని కాపాడమని చెప్పదు, రక్షణ కల్పించదు. ఇదంతా తాత్కాలికం. ఏది ఈ ఉపశమనాలు ఈ నాయక్ కానీ సునీల్ కుమార్కి కానీ ఆంజనేయులకు కానీ ఎప్పుడు వచ్చినా ఆ పాపం, మీరు చేసిన ఆ పాపం అప్పుడు ఉండాలి కదా మీ బుద్ధి. ఇక తర్వాత ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమవుద్దండి? కాలకుండా ఉంటుందా? బొబ్బలెక్కకుండా ఉంటాయా? ఆ బొబ్బలే ఈ పరిస్థితి అనమాట. ఇప్పుడు దీంట్లో ప్రభావతి పాత్ర ఏంటి? ఆవిడకి ఉపశమనం కలిగిందిగా, బెయిల్ వచ్చిందిగా. నీలం ప్రభావతి అసలు ఇంతవరకు ఆమె యొక్క సర్టిఫికేట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? మెడికల్ సర్టిఫికేట్. ఎందుకంటే అసలు ఆమె వైద్యురాలుగా ఆమె అసలు ఫిట్టా? ఏమని రాసింది? ఎడిమా అని రాసిందంట. అరే అసలు ఏం చేసింది ఆమె? వాళ్ళే చెప్పారు. ఆ బృందం, ఆ మెడికల్ టీంలో సభ్యులు రాజేంద్ర, అక్కడ ఎవరో అతను ల్యాబ్ అసిస్టెంట్ నాగరాజు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఇవాళ సిట్ దగ్గర ఉన్నాయి. ఆ విరిగిన మడమ పార్ట్ కాకుండా విరిగిన ఏలు పడకుండా ఎక్స్రే తీయమని చెప్పిందంట. నేను అంటోంది అదే. ఒక డాక్టర్గా ఫిట్టేనా? ఇంతవరకు ఆమె యొక్క MBBS డిగ్రీ, MS డిగ్రీ ఎందుకని క్యాన్సిల్ చేయలేదు IMA? అరే ఒకవైపు ఏమో సైనిక్ హాస్పిటల్ ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్, అరే 2 కాళ్ళు అసలు కందిపోయి బొబ్బలెక్కి అసలు ఎర్రగా అలా ఉంటే దాన్ని చర్మ వ్యాధిగా నీ కంటికి కనపడిందా? ఆవిడ ఇంకా విచారించినట్టు లేరు కదా సార్ ప్రభావతిని. ఏదో తిప్పలు పడుతున్నారు. ఏంటి? ఆ ప్రభావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు. ఆమె భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ టీమ్ మెంబర్ అంటున్నారు. ఇప్పుడు సునీల్ నాయక్ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అంటున్నారు. అంటే ఇక్కడ టోటల్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎలా ఇరికిచ్చాడు, అందరినీ ఇరికించడం కాదు, ఎలా అతను వాళ్ళని ప్రేరేపించాడు, ఈ హత్యా యత్నానికి వాళ్ళందరినీ ఎలా వాడుకున్నాడు. ఇదేంటిది? అసలు దేశద్రోహ చట్టం అది, ఆ నేరం, ఆ సెక్షన్ పెట్టమని మీకు చెప్పింది ఎవరు? ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన అది దేశ రాజద్రోహమా? ప్రశ్నించాడు పాపం ఆయన. విమర్శ కూడా లేదు.
ఇప్పుడు తెలుగు మీడియం ఎందుకు చంపేస్తావు, ఇంగ్లీష్ మీడియంని ఎందుకు బలవంతంగా రుద్దుతావు అనడం దేశద్రోహం. ఇప్పుడు 3 క్యాపిటల్స్ ఎందుకు 3 ముక్కలు చేస్తున్నావు అమరావతిని అని 3 క్యాపిటల్స్ బిల్లుని తప్పుపట్టడం రాజద్రోహమా? లేకపోతే ఇప్పుడు ఏంటి, శాసన మండలి మీ నాన్న తెచ్చాడు, ఎన్టీ రామారావు రద్దు చేశాడు కౌన్సిల్ని, మళ్ళా మీ నాన్నే దాన్ని బతికిచ్చాడయ్యా, నువ్వెందుకు చంపుతావు? ఇది రాజన్న రాజ్యమా అంటే అది నీకు రాజద్రోహమా? ఈ 3 ప్రశ్నలు రాజద్రోహం అయిపోయినాయి. నేను అంటోంది అదే. ఏది అసలు ఆ 121 ఏదో ఆ సెక్షన్ పెట్టమని నీకు చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి? సునీల్ నాయక్ని నిన్ను అడిగిన ప్రశ్నలలో పివి సునీల్ కుమార్ చెప్పాడా? అసలు ఇట్లాంటి సలహాలన్నీ ఇచ్చేది పిఎస్ఆర్ అనుకుంటా. ఏది పిఎస్ఆర్ ఆంజనేయులే పెట్టించాడా? ఎందుకంటే ఆ మధ్య ఒక పెద్ద మీడియాలో కూడా నేను కథనం చూశాను. ఏంటి, ఈ పరారవుతున్నటువంటి బ్యాచ్ అందరికీ ఆయనే కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, ఇంట్రాగేషన్లో ఏ ఆన్సర్లు ఇవ్వాలి, పిఎస్ఆర్ ఆంజనేయులు అండి, మిమ్మల్ని పట్టుకుంటే ఏ జవాబులు చెప్పాలి, రైట్ ఆఫ్ సైలెన్స్ అనేది కూడా తెచ్చాడంట. అంటే ఏంటి, ఇంటరాగేషన్లో వాళ్ళు కనుక నిన్ను ఒత్తిడి చేస్తే రైట్ ఆఫ్ సైలెన్స్ నాకు ఉందని చెప్పు. అంటే మౌనంగా ఉండటం అనే ప్రాథమిక హక్కుని నాకు రాజ్యాంగం ఇచ్చింది. అంటే మామూలు తెలివిగలాళ్ళ, జైల్లో ఉండొచ్చినా ఇంకా బుద్ధిరాల. అంటే ఎంత తెలివిగలాళ్ళు అంటే వీళ్ళు. అంటే ఇది ఏంటి, కన్నింగ్. ఇది ఈ బిహేవియరు, ఈ తెలివితేటలు ఏమనాలంటే కంత్రీలు. వాళ్ళు వీళ్ళంతా కూడా జగత్ కంత్రీలు అనమాట. ఈరోజు అనుభవిస్తున్నారు. ఆ రోజు పాపం చేశారు, ఆ పాప ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళల్లో పశ్చాత్తాపం రాకపోవడం, పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశం కూడా కనబడదు, పరివర్తన లేకపోవడం, అది దురదృష్టం, అది విషాదం అన్నమాట. ఏ చట్టమైనా ఏ న్యాయస్థానమైనా శిక్షలు వేసేది ఎందుకు? మీలో మార్పు కోసం, పశ్చాత్తాపం కోసం. అదే రాకపోతే, అదే లేకపోతే ఎవరు వీళ్ళని? ఇప్పుడు ఏదో అంటారు చూసారా, కట్టె కాలే వరకు మార్పు రాదా, కట్టె వంకర ఏదో నిప్పో ఏదో తీర్చుద్ది అంటారు. సార్ మామూలుగా అయితే దొంగలను ఇంకొకరిని అయితే పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి నిజాలు చెప్పిస్తారు. ఇప్పుడు వీళ్ళంతా ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు, వీళ్ళతో నిజాలు చెప్పించడానికి మార్గం ఏంటి సార్? నిజం ఇవాళ నువ్వు ఎన్నాళ్ళు కప్పెడతావు, దహించి వేస్తావు. నిప్పు లాంటిది అంటాం మనం. ఏది నిజం నిప్పు లాంటిది అని ఎందుకు అంటారు? కారణం ఇదే. జనం చెప్తారు నిజం బాగానే మెల్లగా కదులుద్ది, అబద్ధం అసలు డబుల్ బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోద్ది, నిజం ఊరు దాటేలోపు అబద్ధం లోకం మొత్తం తిరిగి వస్తుంది, అబద్ధం సాక్షిలా తిరిగి వస్తే నిజం నిలకడగా తిరిగి వస్తుంది, ఈనాడులాగా. ఈనాడులాగా. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మిమ్మల్ని దహించేస్తుంది. ఇది నిజాన్ని కనుక దాచేస్తే ఇవాళ తగలబెట్టుద్ది అనమాట. అది మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తగలబడుతుందంటే కారణం ఇదే అనమాట. ఎన్ని నిజాలు మీరు దాస్తారు? తాత్కాలికంగానే అబద్ధం అనేది పైచేయి, అంతిమ విజయం ఎప్పుడుదైనా సత్యమే. అబద్ధం తాత్కాలికంగా జయించినట్టు అనిపించినా నిజమే వాస్తవంలోకి వస్తుందంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.